నిమ్మకూరులో ఎన్టీఆర్ కట్టించిన హరికృష్ణ గారి విగ్రహాన్ని చూసి షాక్ అయ్యారట కొడాలి నాని. సో జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ గారి భారీ విగ్రహాన్ని కట్టించారు నిమ్మకూరులో. అప్పట్లో బసవ తారకం అలాగే తారక రామారావు గారి దాదాపు ఎంతో అద్భుతమైనటువంటి 30 అడుగుల విగ్రహాన్ని పెట్టించారు. మరి నిమ్మకూరులో అలా విగ్రహాలు పెట్టించడానికి 2 ఎకరాలు కొన్నారు. అవంతా కూడా ఖర్చు పెట్టడానికి దాదాపు 60 లక్షలు అయిందట. అప్పుడు ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ జస్ట్ అప్పుడే కొద్ది రోజులుగానే ఎంట్రీ ఇచ్చారు. యమదొంగ సినిమా అనుకుంటే అప్పుడు నడుస్తోంది. నిజంగా తారక్ కొడాలి నాని కలిసి ఆ విగ్రహాల్ని పెట్టించారు. నందపురి కుటుంబంలో ఏ ఒక్కరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదని, అసలు నిమ్మకూరు అంటే వాళ్ళకి గుర్తుందో లేదో అంటూ సెటైర్ వేశారు. ఇప్పుడు మరోసారి తన తండ్రి విగ్రహాన్ని అక్కడ పెట్టించారట. చూసి కన్నీళ్లు పెట్టుకున్నారట కొడాలి నాని. ఎందుకంటే ఎన్టీఆర్కి సంబంధించిన విషయంలో ఏ విధంగా అయితే కొడాలి నాని బాండింగ్ ఉందో అంత 1000 రెట్లు హరికృష్ణ గారితో తనకు ప్రవేశం ఉంది. హరికృష్ణ గారికి ఎంతో ప్రాణమిత్రుడుగా ఉండేవారు. అయితే ఆయన మరణం తెలుగుదేశం పార్టీ నుంచి కొడాలి నానిని వెళ్ళిపోయేలా చేసింది. హరికృష్ణ గారి విగ్రహాన్ని అలా చూసేసరికి ఒక్కసారిగా కళ్ళనీళ్లు పెట్టుకున్నారట కొడాలి నాని. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ చాలా గొప్పోడు. నిజంగా తన గురించి ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా తన ఉనికికి కారణమైన వాళ్ళని గౌరవించడంలో మాత్రం ఆయన వెనకడుగు వేయలేదు. అందుకే ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నాడు తారక్. మా తారక్ ఎప్పటికైనా గొప్పోడే అంటూ కొడాలి నాని అయితే ఎంతో మురిసిపోయారట. అలాగే హరికృష్ణ గారి మరి విగ్రహం దగ్గరకు వెళ్ళి మరి నివాళి అందించి ఎంతో ఘనంగా అయితే ఆ విగ్రహానికి మాల వేసినట్టుగా తెలుస్తోంది.